హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోయినా క్లిక్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్ చేసాం. అందులో మీరు అడిగిన మెజారిటీ డౌట్స్కి ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది. కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తున్నాను. ఇవ్వకపోయినా వీడియోస్లో డౌట్స్ అని చెప్పి చాలా వీడియోస్ చేశాను. ఓకే, అవన్నీ చూడండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, చాలా షార్ట్స్ తిప్పుతాం కదా, షార్ట్స్ అనుకొని నా వీడియోని తిప్పండి. ఓకే, ఏ స్పీడ్లో పెట్టుకొని మీకు అర్థమయ్యేటట్టు చూసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కదా, ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఏ మెసేజ్ వస్తే మీకు ఎలిజిబుల్ అయినట్టు అనేది చాలా కన్ఫ్యూజన్ అయ్యే నాకు మెసేజ్లు పంపుతున్నారు. ఇదిగోండి అలా స్క్రీన్ షాట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని చెప్తే, మీరు అప్లికేషన్ స్టేటస్లో చూసుకుంటే మీరు డెఫినెట్గా యాజ్ పర్ షెడ్యూల్ అంటే మనకి ఫస్ట్ నుండి 4th వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు ఇంకేం చేయక్కర్లే. సపరేట్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సర్టిఫికేషన్ లింక్ రాలేదన్నా అని అడుగుతున్నారు. అదేం లేదు, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోని వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కానీ లేదా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, 1 కానీ 2 కానీ 3 కానీ మీరు ఎన్నైతే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ దెన్ దే విల్ గెట్ అ మెసేజ్ లైక్ దిస్. ఇఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ దెన్ రీఅప్లోడ్ అని అడుగుతుంది, చేస్తారు. ఓకే, ఇది అర్థమైందా? సపరేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరొక లింక్ ఏం రాదు, దానిలో మీరు ఏమైనా అప్లోడ్ చేయాల్సిన వస్తుందని అడగక్కర్లేదు, ఏం రాదు. ఓకే, అర్థమైందా? ఆ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. ఇక్కడ కూడా చాలామంది ఇలా వచ్చిన వాళ్ళకి ఈ మెసేజ్ రాలేదన్నా, ఈ మెసేజ్ వచ్చింది అంటే మాకేంటి వెరిఫై అవ్వలేదా అని అనుకుంటున్నారు. అలా ఏం లేదండి, ఇక్కడ వచ్చింది ఒక మెసేజు, ఇది వేరే టైప్ మెసేజ్ అంతే తప్ప అంటే లైక్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కాదేమో, సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వలేదేమో భయపడొద్దు. ఇలా వచ్చిన మెసేజ్ వాళ్ళకి కూడా ఫీ రియంబర్స్మెంట్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఒకవేళ ఉంటే ఎస్ చూపించింది, ఇలా వచ్చిన వాళ్ళకి కూడా ఎస్ఏ చూపించింది, అండ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. ఎలా వచ్చినా కూడా నో ప్రాబ్లం. ఇఫ్ మీకు కనుక ఈ మెసేజ్ వచ్చినా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయ్యుండి కూడా ఫీ రియంబర్స్మెంట్ నో అని పడిందంటే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ దెన్ మీరు ఏం చేయాలి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని మీకేం అడగలేదు, మీరు డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయినాయి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇలాంటి 2 మెసేజ్లు ఏదో ఒకటి వచ్చేసి ఉండాలి. ఇలా వచ్చేసి ఉండి కూడా ఫీ రియంబర్స్మెంట్ నో అని వస్తే డైరెక్ట్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే మీకు ఇంకొక ఆప్షన్ లేదు, ఎందుకంటే రీఅప్లోడ్ అని కూడా మీకేమీ చెప్పలేదు కదా. కాబట్టి వెయిట్ చేయండి, ఇంకొకసారి అప్లికేషన్ స్టేటస్ మళ్ళీ చెక్ చేసుకోండి. సండే అలాగా హెల్ప్ లైన్ సెంటర్ ఉండదు, యూ కెన్ గో మండే. ఓకే, మండే ట్యూస్డే టైం ఉంది కాబట్టి యూ కెన్ గో. ఎవరికైతే అలా వచ్చిందో, ఎలా ఫీ రియంబర్స్మెంట్ నో వచ్చిందో, సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి కూడా ఫీ రియంబర్స్మెంట్ నో వచ్చిందో, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్. ఓకే, అండ్ ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇదిగోండి ఎలా వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ కాదు ఒక్క నిమిషం, జస్ట్ మినిట్, అది కూడా నేను చూపిస్తాను. సో ఇంకా వెరిఫికేషన్ అవ్వలేని వాళ్ళకి ఇలా వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్, ఇంకా ఇలానే వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు కూడా కంగారు పడక్కర్లేదు, మీకు July 3rd వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఉంది, ఆన్లైన్లోనే అవుతుంది. ఇఫ్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా ఈ రీజన్ పట్టుకొని వాళ్ళు వెరిఫై అయితే చేయకుండా ఉండరు. బట్ ఏం చెప్తారు తెలుసా, ఎందుకు కంగారు పడుతున్నారు, ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి, ప్రతి ఒక్కరికి ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయని మాత్రం మాట ఖచ్చితంగా చెప్తారు. వెళ్ళిన వాళ్ళని అడగండి లేదంటే. ఓకేనా, అవుతాయి ఖచ్చితంగా, ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి. అప్పటికే అవ్వకపోతే ఇంకా టైం చూసి దగ్గర పడినప్పుడు వెళ్ళాలి. ఇప్పటి నుంచి కంగారు పడాల్సిన నీడ్ లేదు, ఇంకా 3rd డే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి. ఓకే, సో చూసుకోండి, అర్థమైందా? నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ ఆల్రెడీ చెప్పాను నేను, ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఏంటి అంటే కంగారు పడుతున్నారు, లైక్ మా ఫ్రెండ్కి అయిపోయింది నాకు అవ్వలేదు, ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని కంగారు పడుతున్నారు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. నాకు ఈ మెసేజెస్ చెప్పాను కదా, 2 టైప్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయ్యారు, యూఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని, అండ్ అలానే కాంపిటెంట్ అథారిటీస్తో వెరిఫై అయిందని. అది కూడా ఒకరికి అలా వచ్చింది, ఒకరికి ఎలా వచ్చింది అని చెప్పి కంగారు పడుతున్నారు. వరీ అవ్వద్దు. ఓన్లీ పాయింట్ మీరు ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్సా కాదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు అలాంటి మెసేజ్ వచ్చి ఫీ రియంబర్స్మెంట్ ఎస్ వచ్చిందా లేదా,
అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్, మీరు ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ నో ఉందా, దెన్ యూ హ్యావ్ టు వరీ. ఓకే, అప్పుడు కూడా అప్లికేషన్ స్టేటస్ మరొకసారి కన్ఫర్మ్ చేయండి 1 day ఆగి. ఓకే, స్టిల్ అలానే ఉంది, మీకు రీఅప్లోడ్ కూడా అడగలేదు, అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ప్రాసెస్, అర్థమైందా? సో ఇంతకన్నా ఇంకేం చెప్పలేను, ఇదే వీడియో. ఓకే, ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నేను చెప్తా.